ఎందుకు మీరు సినిమాలకి దూరమయ్యారు? మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారు? నేనేం సినిమాలకి దూరం అవ్వలేదు. హ్మ్. మంచియి వస్తే చేస్తాను. అంతే. అంటే ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు? గ్యాప్ నేను ఏంటి? తీసుకోలేదు, వచ్చింది. అంటే ఎందుకు ఏమైనా అవకాశాలు రాలేదా? లేదంటే మీరే గ్యాప్ తీసుకున్నారా? ఏమైనా కావాలని కారణం? ఎప్పుడు గ్యాప్ తీసుకోలేదు. సో, హ్మ్. ఐ హావ్ సమ్ రూల్స్ కాబట్టి, ఆ అండర్ రూల్స్‌లో హ్మ్. సినిమాలు చేయాలంటే చాలా కష్టమవుతుంది. అంటే ఓకే. నన్ను అందరూ ఫ్యామిలీ మెంబర్స్‌లా చూసుకోవాలి. హ్మ్. సో, ఫ్యామిలీ మెంబర్‌లానే ట్రీట్ చేయాలి. సో, ఇట్లాంటి రూల్స్ కొన్నున్నాయి. హ్మ్. ఆ అండర్ రూల్స్‌లో మీకున్నాయి. అంటే ఓకే. నాకున్నాయి. ఓకే. ఓకే. సో, అండర్ రూల్స్‌లో వర్క్ చేయాలంటే సినిమా ఇండస్ట్రీలో చాలా టఫ్. చాలా కష్టం. చాలా టఫ్. యెస్. 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 యాహ్! అండ్ వెరీ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే, నేను చేసిన 6 సినిమాలు అంటే గత లాస్ట్ బిఫోర్ ఇయర్‌గా చేసిన దానికి ముందు చేసిన 6 సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఓహ్! లాస్ట్ 2021 యాహ్! సో, అది కూడా రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో, ఓకే. అందుకని ఆబ్వియస్‌లీ దూరంగా ఉన్నానని అనుకుంటారు. అసలు మీ సినిమా ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? సినిమా ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది? ఏ ఇది ఏజ్‌లో అందరికీ స్టార్ట్ తెలుసు అయింది? కదా! మళ్ళొకసారి తెలుసుకోవాలనుంది. సినిమా 2008 హ్మ్. సో, 'నచ్చావులే.' 'నచ్చావులే' యాహ్! యెస్. సో, దట్ వాస్ ద ఫస్ట్ మూవీ. ఎలా వచ్చింది? అంటే ఆ సినిమా ఛాన్స్ ఆహ్, అనేది ఎలా వచ్చింది? లైక్ ఎలా వచ్చింది అంటే రవిబాబు గారు ఫోటోస్ చూసారు. లైక్ హ్మ్. ఒక వెబ్‌సైట్‌లో చూసారు. ఎందుకంటే నాకు కాంటాక్ట్ వాళ్ళ దగ్గర దొరకలేదు. హ్మ్. బట్ ఆ వెబ్‌సైట్‌లో ఎవరు ఫోటోలు పెట్టారు అని చెప్పి తెలుసుకొని ఆ పీఆర్‌కి చెప్పి ఈ అమ్మాయి నంబర్ కావాలి అని. మీన్‌వైల్ ఏంటంటే నా కాంటాక్ట్ దొరకలేదు కాబట్టి ఆల్‌మోస్ట్ 1 ఆర్ 3 గర్ల్స్‌ని ఆడిషన్ చేశారంట బిఫోర్ మీ. ఓహ్! బట్ 1 ఆర్ 3 గర్ల్స్ రవిబాబు గారికి నచ్చలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తెలుగు అమ్మాయే అయ్యుండాలి. యాస్ వెల్ యాస్ పక్కింటి అమ్మాయిలాగా ఉండాలి. క్యూట్‌గా ఉండాలి. సో, ఇన్ని కండిషన్స్ హుహుహు. పెట్టుకున్నారు కాబట్టి. హుహుహు. సో, ఫైనల్లీ షూటింగ్‌కి 4 డేస్ బిఫోర్ నా కాంటాక్ట్ దొరికింది. దెన్ హ్మ్. ఐ వెంట్ టు ఆఫీస్. హుహు. సో, హి సెడ్ ద సేమ్ స్టోరీ అన్నమాట. ఓకే. సో, నీ ఫోటో చూసిన తర్వాత 1 ఆర్ 3 గర్ల్స్‌ని ఆడిషన్ చేశాను. బట్ ఐ వాస్ నాట్ హ్యాపీ. హుహు. అండ్ ఫైనల్లీ హమ్మయ్య! నా సినిమా ఓపెనింగ్‌కి 4 డేస్ బిఫోర్ సో, హ్మ్. హ్మ్. దొరికేసావు. హుహు. దెన్ అంతే. సో, ఓకే. అని చెప్పేసి ఏం లేదు. రేపు నీ హెయిర్ అంతా గోల్డ్ కలర్ ఉంది. గో అండ్ మేక్ ఇట్ డన్. హ్మ్. లైక్ బ్లాక్ కలర్‌లో చేసేసేయి. అండ్ రేపు మేకప్ టెస్ట్ ఉంది. హ్మ్. ఆఫీస్‌కొచ్చేసేయి అన్నారు. అంతే. హుహుహుహు. సో, చేశాక ఎళ్ళిపోతూ సార్ ఈ ఈ మూవీ అంటే రేపు రేపు మేకప్ టెస్ట్ వచ్చేసేయి అన్నారు. అండ్ దెన్ బ్లాక్ కలర్ అంతా చేసేసుకొని హెయిర్‌ని హుహుహు. వెళ్ళా. ఫోటో షూట్ చేశారు. చాలా న్యాచురల్ లుక్‌తో. హ్మ్. హ్మ్. లైట్ మేకప్ ఏసారు. అది కూడా నచ్చలేదు, బాలేదు అన్నారు. సో, మళ్ళీ రేపొచ్చేసేయి న్యాచురల్ లుక్‌తో షూట్ హుహుహు. చేద్దామన్నారు. జస్ట్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోయాననమాట. హుహు. ఫోటోస్ తీసి ఓకే. ఫైన్. ఒక డేట్ చెప్పారు. డేట్ చెప్పి ఫిల్మ్ సిటీకొచ్చేసేయి అన్నారు. హుహు. ఎళ్ళిపోతూ సార్ నేను సెలెక్ట్ అయ్యానో లేదో చెప్పలేదు మీరు అన్నా. ఐ సెడ్ ఓపెనింగ్‌కొచ్చేసేయి. ఓకే ఓహ్! అన్నారు. దెన్ ఓకే. ఓకే అని చెప్పేసి ఎళ్ళిపోయా. ఎలా అంతే. అనిపించింది ఆ మూమెంట్ మీకు? ఇప్పటికి అండ్ గుర్తుండిపోయి యాహ్! ఉంటదది. ఐ స్టిల్ హ్మ్. రిమెంబర్. యెస్. నేను అయిపోయింది. వెళ్ళిపోతూ డోర్ దగ్గరికెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి అడిగాను. హ్మ్. సార్ నేను సెలెక్ట్ అయ్యానో లేదో చెప్పలేదు సార్ అన్నాను. ఐ సెడ్ ఓపెనింగ్‌కొచ్చేసేయి అని చెప్పాను కదా! సో, యూ ఆర్ ద వన్ యూ ఆర్ డూయింగ్ అన్నారు. ఓహ్! ఓకే సార్. థాంక్ యూ సార్ అని చెప్పేసి ఎళ్ళిపోయి లైక్ ఎళ్లి కారెక్కి కింద కూర్చున్న తర్వాత నాకంటే ఓకే. నేను సెలెక్టెడ్ అని చెప్పి అనుకున్నాను. ఆ పాటలు చాలా ఇప్పటి టెన్షన్ ఉండింది. హ్మ్. ఓపెనింగ్‌కి 15 డేస్ టైమ్ ఉండింది యాక్చువల్లీ. హుహుహు. అయితే డౌట్ ఉంటుంది కదా! ఓహ్! నేనేనా? నేనేనా? నేనేనా కాదా? హీరోయిన్? అవును. నేనేనా? అవును. అవునా? కాదా? అవునా? కాదా? ఎందుకంటే అప్పటికి అగ్రీమెంట్ ఇవ్వలేదు నాకు. హుహుహు. అండ్ దెన్ 'ఉషా కిరణ్' మూవీస్ నుంచి నాకు అవును. అగ్రీమెంట్ నేనే ఆఫీస్‌కొస్తాను అంటే, లేదు లేదు మేమే ఇంటికొస్తామన్నారు. బికాజ్ దే వాంట్ టు చెక్ అంట. హుహు. దానికి బిఫోర్ ఏదో ఒక మూవీ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఆ హీరోయిన్ ఒక 10 రోజులు చేసేసి వెళ్ళిపోయేసిందంట. అయ్యయ్యో! సో, అందుకని లేదు లేదు మేము ఇంటికొచ్చి చూసి దాన్ని అగ్రీమెంట్ ఇస్తామన్నారు. ఆహాహా! దెన్ వాళ్ళు ఇంటికొచ్చి చూసి అగ్రీమెంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు టెన్షనే ఉండింది. బట్ హ్మ్. షూట్ స్టార్ట్ అయ్యే వరకు బికాజ్ తెలీదు కదా! చాలా మంది చేంజ్ అయిపోతూ ఉంటారు. అవునవును. అండ్ దట్ టూ 'ఉషా కిరణ్' మూవీస్ నాదొచ్చేసి 83rd మూవీ. హుహు. 83rd ప్రొడక్షన్. ఓహ్! బట్ స్టిల్ వాళ్ళు మాట తప్పరని నాకు నమ్మకం. బికాజ్ నేను యెస్. ఈటీవీలో వర్క్ చేశాను. ఓహ్! అయినా సరే భయముంటుంది కదా! అవును. సో, షూటింగ్ సెట్‌కెళ్ళే రోజు వరకు టెన్షన్ ఉండింది. హ్మ్. ఆ పాటలు ఇప్పటికి అందరి ఫేవరెట్. యాహ్! 'నచ్చావులే' అలాగే 'స్నేహితుడు' ఆ సినిమాలో 'ఇంతకు నువ్వెవరు' అవును. అసలు ఇప్పటికి మీ డ్రెస్సింగ్ స్టైల్‌కి అప్పట్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు తెలుసా? యాహ్! అసలు మిడ్డీ పైన మళ్ళీ చున్నీ, ఆ టీ యెస్. షర్ట్ ఎంత న్యూ లుక్ ఉండేది అప్పట్లో. మేము గూడా ఫాలో అయ్యేవాళ్ళం అప్పట్లో. చాలా థాంక్ యూ అండి మాధవీలత గారు. చాలా థాంక్ యూ సో థాంక్స్. మచ్. సో ఇది ఇవాల్టి మాధవీలత గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.